సంబంధించిన మన యొక్క మండి దాదాపు వారం 10 రోజుల నుంచి ప్రభుత్వం ఒక అరాచకాలకి ఆలోచన లేని విధానాలకి బలైపోతూ రోజు గడవకపోతే రోజు మనకు పని లేకపోతే రోజే గడవదు మనం నడుస్తుందా? చాలా మంది రోజు కూలీలు ఉన్నాం మీరు. అట్లా మనకి ఈరోజు పనే నడవకపోతే ఇల్లే నడవని ఒక పరిస్థితిలో ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మన జియాగూడ మార్కెట్ మన మేకల మండి ఏదైతే బంద్ చేసిండ్రో దానికి నిరసనగా ఇక్కడికి వచ్చిన మార్కెట్ సంబంధించిన మా అన్నలకి మా తమ్ములకు నాతో పాటు ఇక్కడికి వచ్చిన జీవన్ బేకే కానీ మా తమ్ముడు శ్రీనివాస్ కే కానీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. అనగనగా ఒక రోజు ఒక రాజుకి ఒక కళ వచ్చిందంట. కళలు ఏమొచ్చింది? రాజ్యంలో ఉన్న మనుషులందరూ కుక్కల్లాగా అరుస్తే మంచిగా ఉండని కళ వచ్చిందంట. ఆ కళ ఆయన మరో రోజు బయటకు వచ్చి ఆయన మంత్రులకి ఆయన సేనాధిపతులకు చెప్పిండంట, రాజ్యంలో మనుషులందరూ కుక్కల్లాగా అరిస్తే ఎంత మంచిగా ఉంటుంది అని అంటే ఆ యొక్క మంత్రులు సేనాధిపతులు రాజ్యం మీద పడి మనుషులందరినీ కూడా కుక్కల్లారుమని బెదిరించిండ్రంట, కొట్టడం మొదలు పెట్టిండ్రంట. ఈ రోజు ముఖ్యమంత్రి యొక్క మూసి పని చూస్తుంటే కూడా నాకు అట్లనే అనిపిస్తున్నది. ముఖ్యమంత్రి గారికి ఏదో ఆలోచన వచ్చింది. ముఖ్యమంత్రికి ఏం ఆలోచన వచ్చింది? ఈ మూసిని ఏదో ఒకటి చెయ్యాలి, దీనివల్ల మనకు మంచిగా అవుతుందని కాదు, ఆయనకు పేరు వస్తుందని, ఆయనకు పేరు రావాలి. మూసిని మంచి చేస్తే ఏదో రాజకీయంగా లబ్ధి కావాలి, దీనివల్ల వేలాది జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదన్న ఆలోచన ముఖ్యమంత్రికి వచ్చింది. కాబట్టి ఎప్పుడు కనిపిని కలుషితం, ఎప్పుడు మన జియాగూడ మార్కెట్ లో ఎప్పుడు అలా కలవని యొక్క కాలుష్యమే కానీ ఇప్పుడు అధికారులకు కనిపిస్తున్నదంట. జియాగూడ మార్కెట్ కి ఎంత చరిత్ర ఉన్నది. ఆ కాలంలో మా తాత ముత్తాతలు కూడా ఇంట్లో దావత్ అవుతుందంటే కూడా ఏడుకొచ్చి తీసుకుంటుంది గోష్. హైదరాబాద్ లో ఎవడన్నా దావత్ అయిందంటే ఏడుకొచ్చి తీసుకొస్తారు గోష్. రేపేళ్ళుండో ఈ మార్కెట్లో ఎవరికైనా గోష్ కావాలంటే ఈడికి వచ్చి తీసుకుంటారా? తీసుకోరా? ఈయన సంబంధించింది ఆరికటిక సమాజం ఒకటే కాదు సోదరులారా. ఇప్పుడే మా తమ్ముడు అన్నట్టు మైనార్టీ సోదరులు ఉన్నారు, ఆరికటిక సోదరులు ఉన్నారు, కుర్మ సోదరులు ఉన్నారు. ఊర్లలోకి వెళ్ళి మా చేవేళ్ళ వికారాబాద్ తాండూర్లకి వెళ్ళి కూడా గొర్రెలు తీసుకొచ్చి ఏడమ్ముతాం. ఈయన జియాగూడలో అమ్ముతామా? చాలా మంది అడుగుతున్నారు, ఎందుకు హైదరాబాద్ లా మార్కెట్ లా పైసలు తక్కువైనాయి, ప్రభుత్వానికి ఎందుకు పైసలు వస్తలేవంటే ఒక చిన్న ఉదాహరణ ఇగో ఈరోజు చూపిస్తా. ఇది చూపిస్తా. అసలు ప్రభుత్వం నడుపున వాళ్ళకి ధమాకున్నదా లేదా అని అడుగుతున్నా. అసలు మీకున్న ధమాకా కోపిడిన్నది, మీకు ఏమన్నా పెండ నడుస్తున్నదా ధమాకులు అని అడుగుతున్నా. ఈ అమ్మ మీ దగ్గర 200 కోట్ల రూపాయలు నెలకొస్తున్న మార్కెట్ ని బంద్ చేస్తాడు ఎవడన్నా బుద్ధున్న గాడిదిగాడు? ఎవడైనా బంద్ చేస్తాడా అంటున్నాను. ఎందుకు ప్రభుత్వంగా డబ్బులు వస్తలేవంటే ఇందుకే డబ్బులు వస్తలేవు. ఇట్లాంటి పనులు చేస్తారు కాబట్టి ప్రభుత్వం గారు పైసలు వెళ్తలేవు. వేలాది జీవితాలు ఇక్కడ ఆధారపడి లక్షలాది మంది కుటుంబాలు ఆధారపడిన మార్కెట్లు బంద్ చేస్తారా? మీకేమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? మీరు రాష్ట్రం నడుపుతున్నారా, కామెడీ షో నడుపుతున్నారా అని అడుగుతున్న ముఖ్యమంత్రి గారు. కనీసం మీకు అర్థమవుతుందా మీరు ఏం చేస్తున్నారు? ఈరోజు జియాగూడ మార్కెట్ బంద్ అయితే హైదరాబాద్ లో మీకు గోష్ ఎడికెళ్ళేవాలి, గవే కల్తీ గోష్ అమ్మాలనా? గవే కల్తీ గోష్ అమ్మాలనా? వారాలు నెలల తరబడి గోష్ అమ్మాలనా అని అడుగుతున్నా నేను. కమర్షియలైజ్ స్లాటర్ హౌస్ లేకపోతే మీరు ఏడికెళ్ళి తెస్తారు గోష్ అంటున్నా. మీరు తినే గోష్ కూడా మా స్లాటర్ హౌస్ కట్టేది ముఖ్యమంత్రి గారు. మీరు కూడా ఏడికెళ్ళి తింటారు, మీరు తినేది కూడా తింటారు. మీరు తినరా? మీరు కూడా తినరా? మీరు కనీసం ఆలోచన చేయాలి. అందుకే చెప్తున్నా అధికారులకు కూడా చాలా, నేను మా దగ్గర కూడా ఇదే అరాచకం మొదలుపెట్టి 10,000 ఇల్లులు గుంజుకుంటారంట. 10,000 ఇల్లులు గుంజుకొని ఆడ మూసి కడతా అంటున్నాడు. ఈ రోజు 100 సంవత్సరాల నుంచి మార్కెట్ ఈడ ఉన్నది. ఈ రోజు కొత్త కట్టిన మార్కెట్ కాదు కదా, 100 సంవత్సరాల నుంచి ఈడ మార్కెట్ ఉన్నది. నిజాం ప్రభు ఒక సర్కార్ నుంచి, నిజాం సర్కార్ అప్పటి నుంచి ఈడ మార్కెట్ ఉన్నది కదా. అప్పటి నుంచి మూసిలా కలుస్తుందా లేదా? మీకు కళ్ళు కనిపిస్తలేవా? మమ్మల్ని అడుగుతలేరా కొత్త మార్కెట్ కట్టిమని చెప్పి? మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మంచి చేయాలంటే కొత్త మార్కెట్ కట్టించి ఇగో మా ఇవన్నీ ఉన్న స్లాటర్ రోజులు మంచి చేయండి. కానీ అది చేత కాదు. కానీ ఉన్నోళ్ళుగా పనికి రాకుండా వచ్చి ఇవన్నీ కూడా ఆపి కూర్చున్నారంట. ఇవన్నీ ఆపి కూర్చున్నారు. ప్రభుత్వానికి ఉన్న పెద్దలు కూడా చెప్తున్నా, మూసీలో మీరు ఈరోజు మా జియాగూడ మార్కెట్ బంద్ చేసి అయిపోయిందా? మూసి
సాఫ్ అయిందా మూసి తాగుతారా నీళ్ళు కిందికి పోయి మళ్ళీ మా మార్కెట్ యార్డ్ బంద్ చేసి మీరు ఇప్పుడు నీళ్ళు మూసి అంత సాఫ్ చేసిరా ఇప్పుడే చెప్తున్నాడు మా మగ ఈ డంపింగ్ ఎల్లబోతున్నది ఈ డంపింగ్ ఇవన్నీ కాలనీ చుట్టుపక్కల డ్రైనేజ్ ఏడిపోతున్నది అవి కూడా డ్రైనేజ్ కూడా మీ ఇంట్లో పెట్టుకోండి అని చెప్పుకుంటారు నేను కూడా చాలా సాఫీగా చెప్తున్నా ఇప్పుడే మా తమ్ముళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇడికెళ్ళి మీరు మార్కెట్ ఓపెన్ చేసుకుంటారా మున్సిపల్ ఆఫీస్ పోతారా అని మీరు ఒక కార్యాచరణ వేసుకున్నారు మీరు వేసుకోండి కానీ నేను అధికారులకు కూడా చెప్తున్నా ఆదివారం లోపలిట మీరిట మార్కెట్ తెలవలేదనుకో సోమవారం జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందర వచ్చి మేము కటింగ్ చేస్తాం ఆదివారం లోపలిట మీరిట మార్కెట్ తెరవకపోతే ఆదివారం లోపల కానీ సోమవారం పొద్దుగాల కటింగ్ మనం జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందరనే పీటలు పట్టుకరండి కత్తులు పట్టుకరండి గట్టైన ఏటలు పట్టుకరండి ఆడనే కొడతాం ఆడనే కొట్టి జిహెచ్ఎంసీ ఆఫీస్ లో పంచుతాం ఎన్ని రోజులు మీరు ఇటు ఓపెన్ చేయకుండా అన్ని రోజులు జిహెచ్ఎంసీ ఆఫీస్ ముందరనే మేము కటింగ్ చేస్తాం ఎంతమంది పోలీసులు పెడతారు ఎన్ని రోజులని పెడతారు బుద్ధి జ్ఞానం ఉండాలి వేల వ్యాధి పశువులు వస్తాయి పశువులు అమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే బయట మార్కెట్ పోయి తక్కువ అమ్ముకోవాలా మరి రైతులు బయట మార్కెట్ పోయి తక్కువ అమ్ముకోవాలా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ లేబర్ పనులకు పోవాలా ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా ఎంత తిట్టాలి మిమ్మల్ని ఏం చేయాలి నాకు అర్థమైతే ఏమైనా చేసే పనికి ఇంత అర్థం పడదాం ఉండాలి काम करे तो कुछ थोपड़ी से काम करना घुटने से काम नहीं करना ఇలా చేసే పనులన్నీ గుట్నే से పని చేసినట్టే పనులు ఉన్నాయిరా అందుకే చెప్తున్నా మీరందరూ ధైర్యంగా ఉండండి జియాగూడ మార్కెట్ అంటే ఒకటి కార్వాన్ సంబంధించింది కాదు ఇది హైదరాబాద్ సంబంధించిన ఆస్తి తెలంగాణ సంబంధించిన ఆస్తి ఇక్కడ దెబ్బ పడ్డదంటే హైదరాబాద్ దెబ్బ పడ్డట్టే ఊర్లలో మా వాళ్ళందరూ కూడా దెబ్బలు పడ్డట్టే ఈ మార్కెట్ మళ్ళీ తెరవాల్సిందే మళ్ళీ నడవాల్సిందే మీ పోరాటం ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మేము మీతో ఉంటామని అందరికీ తెలియజేస్తాం సెలవు తీసుకుంటా నమస్కారం साथ देने वाले कार्तिक अन्ना जो है उनको मेरा धन्यवाद और ये जो मंडी बंद करे मूसी पोल्यूटेड हो रहा बोल के बोल रहे वो बताओ तो मूसी पोल्यूटेड हो रहा तो अपना जो जितने भी कचरा है फिर वो कहाँ जा रहा जैसा डंपिंग में जा रहा इसको भी डंपिंग में कहीं को नहीं कर सकते खाली जो नदी से मूसी पोल्यूटेड हो रहा बोलते खाली मंडी से पोल्यूटेड हो रहा क्या अब बाकी का जो भी कचरा है फिर वो कहाँ जा रहा है जो डंपिंग तो जैसा डंपिंग जा रहा है इसको भी अल्टरनेट ऑप्शन लगा सकते ना और ये जितने भी समाज है ये जियागुड़े में एक पर्टिकुलर एक समाज नहीं है मुस्लिम कम्युनिटी है दूसरे जितने भी कम्युनिटीज के ऊपर टोटली डिपेंड है और जियागुड़ा इसमें उसके ऊपर डिपेंड है और रही बात कोई हम ये गलती काम नहीं कर रहे कोई चोरी काम नहीं कर रहे हम मेहनत करके जी तुम बोल रहे तो भी हमारे को रोक रहे निजाम के टाइम पे है ये मंडी निजाम के टाइम से है कल को इतना हर गवर्नमेंट आ रहा बनाती बोला हम आज रोड पे काम कर रहे आज धूप काले में देखे तो कोई फैसिलिटीज नहीं है हमारे बरसात में देखे तो वही बरसात में हम सड़ जा रहे और आज काम आके देखो और रही बात हम फार्मर्स में कोई कम नहीं है क्यों बोले तो पूरा हैदराबाद सिटी में गोश्त जाता हमारे तरफ से और चिकन में जो गलती होती ये मटन में गलती नहीं होती आज कोरोना के टाइम पे कहीं जने प्रोटीन ये गोश्त खाने से प्रोटीन है कहीं कोरोना की बीमारी सपोर्ट करी इस लोगों को आज हम फार्मर्स है बिहार का फार्मर्स हम रैतों के लिए हम मेहनत करते हमारे को कोई देखने वाले नहीं है और गवर्नमेंट 2 करोड़ सैंक्शन करी हमारा डिमांड है कि क्या है जो अल्टरनेट मंडी यहाँ पे बना के देना आज लेडीज है उन्हें लेडीज 200-300 रुपए कमाने वाले उन्हें दूसरे जगह कहाँ जाके काम करते उनको 200 कमाए तो ऑटो का किराया 200 रुपए लगाते ये लेडीज काम पे जाके काम करेंगे हमारे को इतना बड़ा स्पेस है अल्टरनेट लगा के बना के दो गवर्नमेंट के पास तुम्हारे 4 से 5 लाख रुपए नहीं है अल्टरनेट मंडी बनाने के लिए गवर्नमेंट को 2 करोड़ रुपए अपने को यहाँ से फंड जाता यहाँ से इनकम है पर हमारे को हम ये लोकल के नहीं है क्या हम बाहर से जीने आए क्या हमें हमारे दादा परदादा के टाइम से हम यहाँ काम करते ये 4 पीढ़ी से काम कर रहे और हमारे को कहीं को नहीं मिल रहा मार सकते को देख रहा हूँ कहीं को बंद करे एक दिन मंडी बंद करो बोलता सारे साल एक दिन बंद कर दे बोलकर एक दिन बंद करे अब दूसरे दिन तीसरे दिन भी बंद करो तुम्हारी मंडी खोलते बोले 2-3 दिन फिर उस पर आके मूसी नदी का कोई प्रॉब्लम है मूसी नदी का कोई प्रॉब्लम नहीं है में मिल रहा बोल के बंद करो वो बात बोलो कोई और यहाँ हम ये बात कोई नहीं बता रहे मेरे को बंद कहीं को करे खोलने नहीं दे रहे वो बात बताओ जियो की बात नहीं है आज दिख रहा मूसी के लोग आज ही दिख रहा क्या पूछो बंद करना बोलते सारे साल बंद करते बोलते वैसा समझ के बंद करे और अंदर उन्होंने हमारे ऊपर क्या कर रहे बोलते अंगारे मंडी खोल के रहेंगे
आज ही करेंगे। कमिश्नर ऑफिस के लिए जाना है, वहाँ बड़ा धरना देना है, सभी को हर शांति पूर्ण करना है। और अन्ना का बहुत बहुत धन्यवाद, कार्तिक अन्ना को मेरा नमस्कार। और आर्यगढ़ समाज से मैं उनको माला वंदन कर रहा हूँ। और हमारे कमिश्नर साहब को भी कल मिले थे और जोनल मैडम से भी मिले। ये भी कार्यक्रम हो गया, फिर भी नहीं सुन रहे उन्होंने, फिर भी नहीं सुन रहे। ये बात थोड़ा ध्यान में लो और अपन चलो कमिश्नर ऑफिस अन्ना का प्रसंग हुए बाद में अपन जो उचित कार्यक्रम होना करिए। जियो ने डिले क्यों हो रहा भाई? फ्रंट नहीं है बोले, उन्हें फ्रंट दे तो बोले खाली इतने बिल्डिंग बन गए, इतने ब्रिजेस बन गए 23 साल में। क्या तकरीबन गवर्नमेंट चेंज हो गए तो भी हमारी मंडी क्यों नहीं आ रही भाई? हमारी मंडी 40-45 करोड़ रुपए गवर्नमेंट के पास नहीं है क्या? इतने जनों को एम्प्लॉयमेंट दे सकते क्या? बोलो, इतने जनों को एम्प्लॉयमेंट दे सकते हैं? गवर्नमेंट से अपन डायरेक्ट ఫైట్ करके लेके బంద్ చేస్తూ పేదవాళ్ళ నడ్డి విడుస్తున్నది కాబట్టి దయచేసి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను మరొకసారి తెలియజేస్తున్నాను. ఇలాగైనా కూడా స్లాటర్ హౌస్ తెరిపించగలరు. మీకు మా శతకోటి ప్రణామాలు. వేలాది మంది నగరంలోని లక్షలాది మంది ఆరగట్టిగారు బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటారు. మీరు ప్రతిపక్ష నాయకులు, మీరు తలుచుకుంటే ఏమన్నా అవుతుంది. గట్టిగా ఫోన్ చేసి వాళ్ళ పేదోళ్ళ జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. నాటి నుండి నేటి వరకు మూసీ నది ఒడ్డున మేము స్లాటర్ హౌస్ నడిపించుకుంటూ వస్తున్నాము. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ మాకు స్లాటర్ హౌస్ బంద్ అని చెప్పేసి అధికారులు మాకు నోటీసులు ఇచ్చి పొల్యూషన్ కంట్రోల్ అది అని చెప్పేసి అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ వాటి ఎఫెక్టే కాదు. ఇది చాలా కష్టాలు పడుతూ ఇక్కడనే మూసి ఒడ్డున స్లాటర్ హౌస్ నడిపించుకుంటూ వస్తున్నాము. దీనికి ఎన్నో ప్రభుత్వాలు ఆటంకాలు తెలిసినప్పటికీ ఎన్నో కష్టాలకు ఓదార్చుతూ కోర్టు కేసులు అవన్నీ నడిపించుకుంటూ ఇంతవరకు చేస్తున్నాము. కాబట్టి గతంలోని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర ప్రభుత్వం లోపల నాటి మున్సిపల్ మినిస్టర్ కోనేరు రంగారావు చిత్రారామచంద్ర కమిషనర్ గారికి ఒక మాట చెప్పారు. అమ్మ, వేల మంది ఇక్కడ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి. అలాగే ఆనాటి కార్యక్రమం నుంచి ఇప్పటివరకు శశికాంత్ గారు ఈ యొక్క సమస్యపై వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి శశికాంత్ గారు, కామ్లేకర్ శ్రీనివాస్ గారు ఉన్నారా? శశికాంత్ గారు అన్నగారి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను వారి దృష్టికి తీసుకెళ్తారని మనం చేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు ఈరోజు వారి యొక్క పిలుపు మేరకు ఇక్కడ మూసివేసిన సందర్భంగా మీరు చేపట్టినటువంటి ధర్నాకు సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ గౌరవ మాజీ మంత్రి వర్యులు సవితా ఇంద్రారెడ్డి గారి కుమారులు గౌరవనీయులు పట్ల కార్తిక్ రెడ్డి గారు, అదేవిధంగా విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మనందరికీ కూడా సంఘీభావం తెలపడానికి, స్లాటర్ హౌస్ లో ఉన్నటువంటి సమస్యను సత్వర పరిష్కారానికి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించడానికి తనదైన శైలిలో మీరందరికీ ఉద్దేశించి మాట్లాడతారు. కాబట్టి మీరు సవినయంగా వారిని వీక్షించి రేపు జరగబోయే కార్యక్రమాల గురించి కూడా వారితో మనం మాట్లాడదాము. ఎందుకంటే ఇది కేవలము ఒక సమాజానికి సంబంధించింది కాదు. ఈ కార్వాన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారి चलो अंदर चलो प्लीज पुलिस को सपोर्ट करते हुए अपना धरना शांति तरीके से दफा करेंगे। थोड़ा अंदर चलो, थोड़ा अंदर 5 मिनट के लिए थोड़ा अंदर रोड ब्लॉक मत करो। तुम्हारे लिए हम वहाँ आए थे इधर
सबर करो। है ना, एक 5 मिनट आप इतने सफर करें